దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మరి కాసేపట్లో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గ మండలి మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటించనుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పక్కన పెట్టిన కేంద్రం అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపి నివారణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి. అధికారిక కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేశాయి. కాంగ్రెస్ కూడా పార్టీ కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసింది. ఇక 1991 నుంచి 96 వరకు పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1987లో మన్మోహన్ సింగ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు తీసుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్ ను వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ జాబితాలోనూ అత్యంత శక్తివంతుల జాబితాలో మన్మోహన్ కు చోటు దక్కింది.